అందరికీ నమస్కారం. పిల్లలు మనమే లవ్లో పడ్డవాళ్ళు, లవ్లో పడిన వాళ్ళు, కాపురాలు చేస్తున్న వాళ్ళు, కాపురాలు చేయని వాళ్ళు, కాపురాలు చేయబోయేవాళ్ళు, మీ అందరికీ మనమే. చాలా విషయాలు ఉన్నాయి. మీరు అవి నేర్చుకుని అలా చేస్తారో లేదో తెలియదు, కానీ డైరెక్టర్ ఏదో చెప్పడానికి ట్రై చేశాడు, హీరో దాన్ని కన్వే చేసేసారు. నేను సినిమా చూశాను, చాలా బాగుంది, పిచ్చపిచ్చగా నచ్చేసింది. ముందుగా లెట్ మీ టాక్ అబౌట్ శర్వా. నా కడుపులో పుట్టలేదే కానీ శర్వా నా కొడుకే. నేను శర్వా గురించి చాలా విన్నాను, అందరూ విన్నారు, అందరూ చెప్పుకుంటున్నవే. నేను ఇప్పుడు ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను. ఫస్ట్గా చాలా బ్రిలియంట్ యాక్టర్, వెరీ హార్డ్ వర్కర్ శర్వానంద్. నెక్స్ట్ జెంటిల్మ్యాన్, అ క్లాసీ జెంటిల్మెన్ శర్వానంద్. ఎప్పుడు అందరితో మనమే అంటూ కలిసిపోతాడు శర్వానంద్. హార్డ్ వర్కింగ్ అండ్ ఫోకస్ ఎప్పుడు ఉండి ఇన్ని ఇయర్స్ దాన్ని విత్స్టాండ్ చేసుకుని సస్టైన్ చేసుకున్నాడు అంటే అది తప్పకుండా తనలో ఉన్న ఆ జయం, ఆ గోలు. నేను ఒక ఈగల్ లాగా ఎప్పుడు అందరికన్నా హైగా నేను అలా ఫ్లై అవ్వాలని ఫిక్స్ అయిన శర్వానంద్ వల్లే 20 లాంగ్ ఇయర్స్ ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదండి. అండ్ సస్టైనింగ్ ఇట్ అంత ఈజీ కాదు. దానికి కన్సిస్టెన్సీ కావాలి. ఇది చాలా బాగుంది. ఇలాగే ఉండు, ఇంకా పైకి ఎదుగుతూనే ఉంటావు నాన్న. నేను తల్లిగా ఇక్కడి నుంచి నేను చూస్తూనే ఉంటాను. అండ్ ఇది అఫ్కోర్స్ నౌ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ లాంగ్ జర్నీ అంటాం కదా. ఎప్పుడు నేను పెద్దగా అచీవ్ చేసేసాను అనుకుంటే జర్నీ అక్కడితో ఆగిపోతుంది. అది నేను కూడా, మనం చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. సో ఐ రియలీ సాట్ అండ్ థాట్ అబౌట్ ఇట్. 35 ఫిల్మ్స్ ఇస్ నాట్ ఈజీ. ఎస్పెషలీ హీరో అంటే ఒక హిట్ వస్తే హీరో అంటారు, ఒక ఫ్లాప్ వస్తే కూడా హీరోనే అంటారు. సో శర్వానంద్ గురించి నేను విన్న ఇంకో మాట కూడా, ఎక్కువ హిట్సే తన ఖాతాలో పెట్టుకుని ఫెయిలియర్స్ని చాలా తక్కువలో పెట్టుకుని హిట్స్తో ముందుకు వెళ్ళిపోతూ ఫెయిలియర్స్లో ఏం కరెక్ట్ చేసుకోవాలి అన్నది చాలా ఫోకస్డ్గా పెట్టుకున్న శర్వానంద్కి నా కృతజ్ఞతలు. ఇలాంటి ఓపిక నీ వయసులో ఉన్న పిల్లలకి ఉండడం చాలా అరుదు. అది నీకుంది నాన్న. ఇట్స్ అగైన్ అ వెరీ గుడ్ క్వాలిటీ టు మూవ్ అహెడ్. అండ్ నౌ కమింగ్ టు ద ఫిల్మ్ అండి, మనమే. నేను అన్నప్పుడు చాలా బోరింగ్ అండి. నేను అంటే ఎలా వెతుక్కోవాలి, ఎవరు ఉండరు, నేను మాత్రం ఉంటాను, అంతే కదా. మనం అన్నప్పుడు చాలా బలం, చాలా అందం, అది ఒక మంచి ఎనర్జీ. సో ఈ సినిమా టైటిలే ఈ సినిమాకి ఎనర్జీ. సో మనమే ఒక చాలా మంచి చిలిపి సినిమా అండి. ఇందులో చాలా న్యూయాన్సెస్ ఉన్నాయి. ఇది ఆదిత్య శ్రీరామ్ తన పెళ్లి నుంచి తీసుకుని రాశాడా ఏమిటో తెలియదు, కానీ దెర్ ఇస్ సంథింగ్ రిలేటెడ్. ఐ ఫెల్ట్ అ బిట్. ఐ డోంట్ నో, దిస్ ఇస్ జస్ట్ నా విజన్ అండి ఇది. కొన్ని విషయాలు చెప్పనట్టు, నేను సినిమా చూశాను కాబట్టి నాకు తెలుసు, చెప్పనట్టు చిలిపి విషయాలు చాలా ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో చాలామంది కనెక్ట్ అయ్యే విషయాలు ఏంటంటే, లవ్ ఎప్పుడు ఇలా ఎక్స్ప్రెస్ చేయలేం, తీయని మాటల్లాగా ఉండదు. లవ్ చాలా వేరియేషన్స్ ఉంటుంది, చాలా డెప్త్ ఉంటుంది, ఇంటెన్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి సైలెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ లవ్. అవన్నీ ఈ సినిమాలో ఉంది, మనమేలో తప్పకుండా ఉంది. మీరందరూ ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా మ్యూజిక్ గురించి మాట్లాడాలి. చాలా బాగా చేశాడు అబ్దుల్. ఇది ఏఆర్ రెహమాన్ బిగినింగ్ స్టేజెస్ లాగా నాకు అనిపించింది. సో ఇట్స్ అనదర్ వన్ బిగ్ వాయిస్.